హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. పెసరపప్పుతో ఈ రెసిపీ ఎప్పుడైనా ట్రై చేశారా? ఒకవేళ తెలుసుంటే లైక్ కొట్టండి, ఎక్కడ ట్రై చేయకపోతే కామెంట్ చేయండి, ఓకేనా? టైం లేదు, అప్పటికప్పుడు చేసుకోవాలి, ఈజీగా అయిపోవాలి అండ్ హెల్తీ కూడా ఉండాలి అనుకున్నప్పుడు ఈ రెసిపీ ప్రిపేర్ చేయండి, ఓకేనా? చాలా ఈజీ అని అయిపోతుంది. 10 నిమిషాల్లో రెడీ చేసేసుకోవచ్చు అనమాట. చాలా ఈజీగా తొందరగా ఈ కర్రీని అయితే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు, ఓకేనా? ముందుగా ఆయిల్ వేసుకున్న తర్వాత తాలింపు పెట్టుకోవాలి. ముందుగా తాలింపు కోసం జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినపప్పు, వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, ఈ కర్రీ కోసం మనం ఎక్కువ ఉల్లిపాయలు వేయవసరం లేదు. ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి వేసాను అనమాట. మాకు పిల్లలు ఉండడం వల్ల నేను పచ్చిమిర్చి చాలా తక్కువగా వాడాను. మీ టేస్ట్ని బట్టి మీకు పచ్చిమిర్చి కారాన్ని బట్టి వేసుకోవచ్చు అనమాట, ఓకేనా? తర్వాత ఆయిల్లో బాగా ఫ్రై చేయండి. తర్వాత ఉల్లిపాయ మగ్గిన తర్వాత ఒక టమాటాను కూడా కట్ చేసి వేసుకుందాము. టమాటా, మిర్చి మీ ఆప్షనల్, మీ టేస్ట్ని బట్టి మీకు వేసుకోవచ్చు. ఇంతే వేయాలని కొలత ఏం లేదు. మీకు ఏ విధంగా టేస్ట్ నచ్చితే ఏ విధంగా తింటే ఆ విధంగా మనం యాడ్ చేసుకోవచ్చు అన్నమాట, ఓకేనా? టమాటా కూడా మగ్గిన తర్వాత పసుపు, ఉప్పు వేసుకుని మనం బాగా మగ్గబెట్టుకోవాలి. తర్వాత ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పును కూడా తీసి మనం వేసేసుకోవాలి. పెసరపప్పు వేసిన తర్వాత 2 మినిట్స్ అలా మగ్గబెట్టాలి. మగ్గబెట్టిన తర్వాత ఇందులోకి మనం కారం యాడ్ చేసుకుందాము. ఆల్రెడీ మనం ఎండుమిర్చి కూడా వేసాం కదా, అందుకే కారం నేను కొద్దిగా వేసుకుంటున్నాను. మీకు కావాలంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి, ఓకేనా? ఇది కారం కూడా వేసిన తర్వాత వాటర్ కూడా పోసి, ఎక్కువ వాటర్ పోయకండి, కొంచెం వాటర్ పోయండి. ఆల్రెడీ మనము పెసరపప్పు నానబెట్టించాం కదా, తొందరగా నానిపోతుంది అనమాట. అందుకని ఎక్కువ వాటర్ పోయడం వల్ల పెసరపప్పు పేస్ట్ అయిపోతుంది, మనకు కర్రీ పొడి పొడిలాడుతూ ఉండదు, పేస్ట్లా అయిపోతుంది, ఓకేనా? మనము ఈ కర్రీలో చింతపండు వాడమన్నమాట. చింతపండు బదులు నిమ్మకాయని పిండుకుని వేసుకుంటాము. ఈ నిమ్మకాయ ఎప్పుడు వేయాలంటే కర్రీ అంతా ప్రిపేర్ అయిపోయిన తర్వాత, గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత నిమ్మకాయని అందులో పిండేసుకోవడమే. చూసారు కదా ఫ్రెండ్స్, టేస్టీ అండ్ హెల్తీ కర్రీ రెడీ. Do follow and do subscribe.